చనిపోయిన వ్యక్తుల బ్యాంకు ఖాతాల వివరాలను రహస్యంగా ఉంచడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. అసలు ఈ వివరాలను వారి చట్టబద్ధ వారసులకు ఎందుకు చెప్పరని కేంద్ర ప్రభుత్వం భారతీయ రిజర్వ్ బ్యాంకును ప్రశ్నించింది. ఈ వివరాలను చనిపోయిన వ్యక్తుల చట్టబద్ధ వారసులకు వెల్లడించేందుకు ఒక స్పష్టమైన విధానం రూపొందించాలని తెలిపింది. జర్నలిస్టు సుచేతా దలాల్ దాఖలు చేసిన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారిస్తున్న జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. అనేక దేశాల్లో 10 బ్యాంకు ఖాతాలు ఉన్న వ్యక్తి వీలునామా గానీ కేవైసీ వివరాలు గానీ లేకుండా చనిపోతే అతని వారసులకు అతడి బ్యాంకు ఖాతాల వివరాలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించింది. ఈ వివరాలను వారసులకు ఇవ్వడంలో ఉన్న ఇబ్బందులు ఏమిటని, దీనిపై మీరు ఏదో ఒక విధానంతో ముందుకు రావాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆర్బీఐకి సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసుపై తదుపరి విచారణను కోర్టు మే 5వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు పారిశ్రామిక వివాదాల చట్టం 1947లో పేర్కొన్న పరిశ్రమ అనే పదాన్ని నిర్వచించే ప్రక్రియను సుప్రీంకోర్టు ప్రారంభించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని 9 మంది సభ్యులతో కూడిన విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసు విచారణను చేపట్టింది. ఇదే అంశంపై 1978లో 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం వెలువరించిన తీర్పు సరైనదో కాదో పరిశీలిస్తామని విస్తృత ధర్మాసనం తెలిపింది. ఈ ధర్మాసనంలో సీజేఐతో పాటు జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఉజ్జల్ భయాన్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి, జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ విపుల్ ఎం పంచోలి సభ్యులుగా ఉన్నారు. అయితే చట్టంలోని పరిశ్రమ అనే పదానికి నిర్వచనంపై గతంలో సుప్రీంకోర్టులోని ద్విసభ్య, త్రిసభ్య ధర్మాసనాలతో పాటు 5, 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో ఈ అంశం సంక్లిష్టంగా మారింది.